పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారు కవిత. మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2022 జనవరి 5న ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2028 జనవరి 4 వరకు ఉంది. అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం భావ్యం కాదని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారని చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై రేపు మీడియా ముందుకు రానున్న కవిత సస్పెన్షన్ పై ఘాటుగా స్పందించే అవకాశం ఉంది. పార్టీలోని కీలక నేతలపై మరిన్ని విమర్శలు కొనసాగించే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్నారు కవిత. మండలి చైర్మన్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయకముందే ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2022 జనవరి 5న ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయ్యారు. ఆమె పదవీ కాలం 2028 జనవరి 4 వరకు ఉంది. అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం భావ్యం కాదని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నారని చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై రేపు మీడియా ముందుకు రానున్న కవిత సస్పెన్షన్ పై ఘాటుగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. పార్టీలోని కీలక నేతలపై మరిన్ని విమర్శలు కొనసాగించే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ చేయడం చూస్తుంటే ఆ పార్టీపై తెలంగాణ ప్రజలు నమ్మకం కోల్పోయారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. కవితను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోమని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ అవినీతిలో కూరుకుపోయిందని, మూడు ముక్కలాట జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శించగా, కాళేశ్వరం అవినీతిపై ఎమ్మెల్సీ కవిత నిజం మాట్లాడారని ఎంపీ చామల కిరణ్ కుమార్ తెలిపారు. వాళ్ళ పార్టీ వ్యవహారము ఏ పరిస్థితుల్లో సస్పెండ్ చేశారు, ఎందుకు చేశారు వాళ్ళే చెప్పాలి. వేరొక టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించినారు. ఇంకా పార్టీ నాయకులను ఎవరిని ఎంట్రెస్ట్ రావడమో ఎవరికి వత్తాసు పడకమో మాకు అవసరం లేదు. మేము ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న పార్టీ. నేను చాలా సందర్భాలు చెప్పాను బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయిందని. వాళ్ళ సస్పెన్షన్ కూడా దాంట్లో ఒక భాగమే. ఇంకా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పట్టించుకున్నప్పుడు మాకేం అవసరం ఉంది, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం. సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ కవితను సస్పెండ్ చేసింది, కాంగ్రెస్లోకి ఏమైనా ఆహ్వానిస్తారా? ఒకవేళ ఆమెనే వస్తుంటే మీరు ఏమైనా తీసుకుంటారా? అంటే అవసరం ఇప్పుడు లేదు. ప్రజల్లో పలచనైపోతామనే భయంతోనే ఆమెను సస్పెండ్ చేశారు. అయినా కవితని బీఆర్ఎస్ పార్టీలో ఉంచాలా, సస్పెండ్ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నుంచి అంతర్ధానం కావడానికి ఇది బిగినింగ్. దిస్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఎన్ని చేసినా కానీ ప్రజలు నమ్మరు. మీకు తెలుసు హరీష్ రావు గురించి కవిత మాట్లాడింది. కవిత గారు ఏదైతే నిన్న మాట్లాడిందో ఈరోజు ఆమెను పార్టీలకు వెళ్ళి ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆమె క్రియాశీలక మెంబరు. ఉద్యమం సమయంలో నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏదైతే ఆమె ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుర్రో, తెలంగాణలో దోపిడీ జరిగిందనేది ఆమె ఒప్పుకుంది. ఇప్పుడు ఆమె ఈ దోపిడీని ఆమె కుటుంబ సభ్యులు హరీష్ రావు, సంతోష్ రావే చేసినట్టయితే డెఫినెట్ గా ఆమె ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సిబిఐ దగ్గరికి పోయి ఇలా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఆమె మాట్లాడిన మాటలకు అర్థం ఉండాలంటే పై స్థాయికి వెళ్లి మాట్లాడాల్సిన అవసరం ఉంది.